ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఏమిటి? ఎందుకు ఇంత భయంకరంగా చెప్తున్నారు? మనకు ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ సందేహాలు చాలామందికొస్తున్నాయి. అందుకే ఈ విషయాన్ని సింపుల్గా, క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. మొదట ఒక చిన్న ప్రశ్న అడుగుదాం. ఎల్నినో అంటే ఏమిటి? పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ప్రపంచ వాతావరణం మొత్తం మారిపోయే ఒక ప్రకృతి పరిస్థితి. దీన్నే ఎల్నినో అంటారు. అంటే సముద్రం వేడెక్కితే దానితో పాటు వర్షాలు, ఉష్ణోగ్రతలు, గాలుల దిశ కూడా మారిపోతాయి. మరి సూపర్ ఎల్నినో అంటే ఏమిటి? ఇదే ఎల్నినో పరిస్థితి చాలా తీవ్రంగా, చాలా శక్తిమంతంగా ఉండటం. అంటే సాధారణ ఎల్నినో కంటే దీని ప్రభావం చాలా ఎక్కువ అని అర్థం. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? అవును, ఇది పూర్తిగా కొత్త విషయం కాదు. 1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సూపర్ ఎల్నినో పరిస్థితులు ప్రపంచాన్ని వణికించాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడగా మరికొన్ని చోట్ల తీవ్రమైన కరువు వచ్చింది. ఒకే సమయంలో ప్రపంచంలో వేర్వేరు ప్రభావాలు కనిపించాయంటే ఇది ఎంత పెద్ద విషయమో అర్థమవుతోంది. ఇప్పుడు మళ్లీ ఇది చర్చలోకెందుకొచ్చింది? ఎందుకంటే 2026 మధ్యలో ఎల్నినో మరింత ముదిరే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది సాధారణ ఎల్నినోగా ఆగకుండా సూపర్ ఎల్నినోగా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇప్పటి నుండే అందరూ జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అయితే మనకు ఇది ఎందుకు ముఖ్యం? మన భారతదేశం వ్యవసాయంపై ఆధారపడి నడిచే దేశం. కోట్ల మంది రైతులు వర్షాల మీద ఆధారపడతారు. వర్షాలు సరిగ్గా పడకపోతే రైతులకు నష్టం జరుగుతుంది, అన్నం ధర పెరుగుతుంది. అందుకే ఎల్నినో ప్రభావం మనకు నేరుగా తగులుతుంది. మొదటి ప్రశ్న, అధిక ఉష్ణోగ్రతలు ఎందుకొస్తాయి? ఎల్నినో సమయంలో సముద్రపు నీరు వేడెక్కుతుంది. ఆ వేడి నిదానంగా గాలి ద్వారా భూమికి చేరుతుంది. దాంతో ఎండలు తీవ్రంగా ఉంటాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతాయి. హీట్ వేవ్లు ఎక్కువవుతాయి. ఈ వేడి మన రోజువారీ జీవితంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఇంటి బయట పనిచేసే కార్మికులు చాలా ఇబ్బంది పడతారు. నీటి కొరత పెరుగుతుంది. విద్యుత్ వాడకం పెరిగిపోతుంది. ఆరోగ్య సమస్యలొస్తాయి. రెండవ ప్రశ్న, వర్షపాతం ఎందుకు తగ్గిపోతుంది? ఎల్నినో వల్ల గాలుల దిశ మారిపోతుంది. మనకు రావాల్సిన మాన్సూన్ గాలులు బలహీనపడతాయి. దాంతో వర్షాలు తగ్గిపోతాయి. ఇది రైతులకు చాలా నష్టం చేస్తుంది. వర్షాలు లేకపోతే పంటలు పాడవుతాయి. బియ్యం, పత్తి, పప్పులు వంటి పంటలకు నీరు చాలా అవసరం. వర్షాలు తగ్గిపోతే దిగుబడి తగ్గిపోతుంది. రైతులు అప్పుల్లో పడే అవకాశముంటుంది. దీనివల్ల ఆహార ధరలు పెరుగుతాయి. సామాన్య ప్రజలకు కష్టాలొస్తాయి. మూడవ ప్రశ్న, సముద్ర తుఫాన్లు ఎందుకు ప్రభావితమవుతాయి? సముద్రపు నీటి ఉష్ణోగ్రత పెరిగితే తుఫాన్లు ఏర్పడే పరిస్థితులు మారిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి, మరికొన్ని చోట్ల తక్కువగా ఉంటాయి. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది చాలా ప్రమాదకరం. ఇళ్లకు, పంటలకు, రోడ్లకు భారీ నష్టం జరుగుతుంది. అంతేకాదు, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశముంటుంది. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. 1997-98 సూపర్ ఎల్నినో ఒక పెద్ద ఉదాహరణ. ఆ సమయంలో ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా తగ్గిపోయాయి. అదే సమయంలో అమెరికాలో భారీ వర్షాలు పడ్డాయి. ఆస్ట్రేలియాలో కరువు వచ్చింది. ఇండోనేషియాలో అడవులకు నిప్పంటుకుంది. ఒకే సమయంలో వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రభావాలు చూసినప్పుడు ఇది ఎంత శక్తివంతమైన పరిస్థితో అర్థమవుతోంది. 2015-16 సమయంలో కూడా ఇదే జరిగింది. ఆ సమయంలో ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులొచ్చాయి. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పటికే వ్యవసాయం సంక్షోభంలో ఉన్న రైతులకు ఇది మరింత కష్టం తీసుకొచ్చింది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఇది సహజంగా జరిగేదా, లేక మనుషుల కారణంగా జరుగుతోందా? ఎల్నినో అనేది ఒక సహజ ప్రక్రియనే. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇది మరింత తీవ్రంగా మారుతోంది. మనం వదిలే కార్బన్ ఎమిషన్స్, అడవుల నాశనం, పర్యావరణ కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఆ మార్పులే ఎల్నినో వంటి పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. అంటే ప్రకృతి చేసే పని ఒకటుంటే మనం దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నామన్నమాట. ఇప్పుడు కోర్టు కేసుల గురించి ఒక్కసారి చూద్దాం. వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. నెదర్లాండ్స్లో 2019లో ఒక కేసులో తీర్పిచ్చారు. అర్జెండా ఫౌండేషన్ అనే సంస్థ డచ్ ప్రభుత్వంపై కేసు వేశారు. ప్రభుత్వం కార్బన్ ఎమిషన్స్ తగ్గించలేదని ఆరోపించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. ఇది చరిత్రలో పర్యావరణ పరిరక్షణ కోసం కోర్టు ప్రభుత్వాన్ని అడ్డుకున్న మొదటి ముఖ్యమైన కేసుల్లో ఒకటిగా నిలిచింది. ఇది ప్రపంచానికి ఒక పెద్ద సందేశాన్నిచ్చింది. ప్రభుత్వాలు పర్యావరణాన్ని రక్షించే బాధ్యత నుండి తప్పించుకోలేవు అని. భారతదేశంలో కూడా పర్యావరణానికి సంబంధించిన కేసులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జీటీలో విచారణకు వస్తుంటాయి.
ఎన్జీటీ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయ సంస్థ. 2010లో ఏర్పాటైన ఈ ట్రిబ్యునల్ ఇప్పటివరకు వేలాది కేసుల్లో తీర్పులిచ్చింది. కాలుష్యం, అడవుల నాశనం, నీటి వనరుల దుర్వినియోగం వంటి విషయాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఉదాహరణకు, దేశంలో చాలా నదులు కలుషితమవడం వల్ల ఎన్జీటీ పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను, పరిశ్రమలను కఠినంగా హెచ్చరించింది, జరిమానాలు విధించింది. ఇవన్నీ సూచిస్తున్నదేమిటంటే పర్యావరణ రక్షణ అనేది ఒక చట్టపరమైన బాధ్యత కూడా అని. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: మనం ఏం చెయ్యాలి? చాలామంది ఇది ప్రకృతి విషయం, మనమేం చెయ్యగలం అని వదిలేస్తారు. కానీ ఇది సరికాదు. చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద మార్పు తీసుకొస్తాయి. నీటిని వృధా చేయకూడదు. ఇంట్లో, పొలంలో ప్రతిచోటా నీటిని జాగ్రత్తగా వాడాలి. చెట్లను నాటాలి. అడవులు పెరిగితే వర్షాలొస్తాయి. విద్యుత్ వాడకం తగ్గించాలి. ఎక్కువ విద్యుత్ వాడకమంటే ఎక్కువ కాలుష్యమని అర్థం. ఇవన్నీ చిన్న విషయాలే, అయినా అందరూ కలిసి చేస్తే పెద్ద ప్రభావముంటుంది. ప్రభుత్వం కూడా ముందు చూపుతో పనిచెయ్యాలి. నీటి నిల్వలు పెంచాలి. చెరువులు, కుంటలు పునరుద్ధరించాలి. వ్యవసాయానికి డ్రిప్ ఇర్రిగేషన్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు తీసుకొచ్చి రైతులకు నేర్పించాలి. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే విత్తనాలను అభివృద్ధి చేయాలి. వాతావరణ హెచ్చరిక వ్యవస్థలను పటిష్టం చేయాలి. తుఫాన్లు, కరువు వంటి పరిస్థితులు వచ్చే ముందే రైతులకు, ప్రజలకు ముందస్తు హెచ్చరికలివ్వాలి. అప్పుడే నష్టాన్ని తగ్గించవచ్చు. చివరగా ఒక ప్రశ్న: భయపడాలా? లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక సహజ ప్రక్రియ. ఇది గతంలో కూడా జరిగింది. మనం సరిగ్గా సిద్ధంగా ఉంటే దాని ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. 1997-98లో జరిగిన నష్టాల బట్టి మనం పాఠాలు నేర్చుకున్నాం. 2015-16లో జరిగిన అనుభవాలతో ఇంకా మెరుగైన సన్నద్ధత వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ముందే తయారవ్వాలి. సారాంశంగా చెప్పాలంటే, సూపర్ ఎల్నినో అంటే పసిఫిక్ సముద్రంలో నీటి ఉష్ణోగ్రత తీవ్రంగా పెరగడం వల్ల వచ్చే ఒక శక్తివంతమైన వాతావరణ మార్పు. ఇది ఉష్ణోగ్రతలు పెంచుతుంది, వర్షాలు తగ్గిస్తుంది, తుఫాన్లను ప్రభావితం చేస్తుంది, రైతులకు, సామాన్య ప్రజలకు కష్టాలు తీసుకొస్తుంది. గతంలో ఇది పలుసార్లు జరిగింది. ప్రపంచ దేశాలు ఇప్పుడు పర్యావరణ రక్షణ కోసం కోర్టు కేసుల ద్వారా కూడా పోరాడుతున్నాయి. మనం కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రకృతిని మనం కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అదే నిజమైన సమాధానం.